హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ బర్గర్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా తీసుకొని ఇందులో ధనియా పౌడర్, కారం, సాల్ట్, లెమన్, ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇలా చికెన్ మసాలా వేసుకొని కలుపుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్రంచీ బ్రెడ్ తీసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా పౌడర్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ముందుగా మనం సిద్ధం చేసుకున్న చికెన్ పేస్ట్ని ఇలా ప్యాంటీలాగా చేసుకొని మిక్స్ చేసుకున్న బ్రెడ్ పౌడర్లో డిప్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని డిప్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాక దానికి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ముందుగా మనం బ్రెడ్లో డిప్ చేసుకున్న వాటిని ఇప్పుడు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా అటు ఇటు 2 సైడ్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇలా కుక్ అయినాక బర్గర్ కావాల్సిన ప్యాంటీస్ ఈజ్ రెడీ. ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకొని దాన్ని 2 పీసెస్గా చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లోకి కట్ చేసుకొని దాన్ని ఒక ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పక్కకి తీసుకొని దానికి మయోనీస్ అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత టమాటా సాస్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా మయోనీస్ అప్లై చేసి తర్వాత టమాటా సాస్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా టమాటా సాస్ అప్లై చేసుకున్నాక ముందుగా మనం తయారు చేసుకున్న ప్యాటీస్ని పెట్టుకోవాలి. ఇలా తర్వాత కీరా ముక్కలు, దానిపై చీజ్, దానిపైన క్యాబేజీ, ఆనియన్స్, పెట్టుకొని ఇంకో బ్రెడ్ పీస్ని పైన పెట్టుకోవాలి. వాటిని కదలకుండా ఒక టీ స్టిక్ని పెట్టుకోవాలి. కావాలంటే మీరు ఓవెన్లో కూడా దీన్ని 2 మినిట్స్ వేస్ట్ చేసుకోవచ్చు. వేడి చేసుకున్నాక ఇంట్లో చేసుకునే చికెన్ బర్గర్ ఈజ్ రెడీ. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి.